హోమ్ మినిస్టర్ గారు అత్తగారు ఊర్లో ఊర్లో గెస్ట్ హౌస్ తగలబెట్టారు. అవును. అప్పుడు పోలీసులు వచ్చారా మీటికి? రాలే, ఉమ్, తెలియదు అప్పుడు, ఉమ్, తర్వాత తెలిసింది. అయితే అక్కడ స్టేషన్ పెట్టేసారు. అంటే అక్కడ ఫ్రెషర్లకు వచ్చాక ఫ్రెషర్లంగా పెట్టేసారు. నేను పట్టుకోవడానికి చాలా ట్రై చేసారు. కానీ తగలబెట్టిన విషయం మీకు తెలుసా? ఎవరు చేశారా పని అని తెలుసు, ముందే తెలుసా, తర్వాత తెలుసా? తర్వాత తెలుసు. ఇక ముందు అంటే ఏం జరిగింది అనేది తర్వాత తెలుసుకున్నా నేను, నాకు తెలియదు అప్పుడు. మరి నువ్వు చెప్పలేదా తప్పు కదా అని అనలేదా? తప్పు కదా అని అంటే అక్కడ జరిగిన సంఘటనలను బట్టి వాళ్ళకు అది చేయాలనిపించింది, చేసిర్రు అంతే. అది ఎందుకు చేసిర్రు అనేది తర్వాత తెలుసుకున్నా నేను. ఉమ్, అట్లా అయితే ఇట్లా వస్తుండగా పోతుండగా అసలు జనాలకు ఎట్లుండే అంటే బయటికి వెళ్ళడమే చాలా కష్టం ఉండే. అసలు బావలకాడికి పోవాలన్నా ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు, ఈ పక్క నుండి వీళ్ళు, ఆ పక్క నుండి వాళ్ళు అన్నట్టుగా తిరిగేది. చాలా మామూలుగా కాదు. ఒక్కొక్కసారి 500 మంది, 200 మంది, 300 మంది, 100 మంది, 50 మంది, అసలు లెక్కలేదు. అసలు ఊరంటే అసలు మొత్తం ఇట్లా ఉడికిపోయేది, అంత జరిగింది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా వీళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పోతుంది. ఎప్పుడో వస్తుర్రు, నన్ను పిలిపించుకుంటారు, ఏం జరుగుతుందని అడుగుతుర్రు వాళ్ళు. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఏమంటారు అంటే అప్పుడు శ్రీనివాస నాయుడు చేసిండు ఎస్ఐగా, మధ్యపాటి శ్రీనివాస నాయుడు, ఆనందరెడ్డి, శ్రీనివాస నాయుడు వీళ్ళంతా ఎస్ఐగా చేసిర్రు. వాళ్ళు కూడా ఏమనేదంటే వచ్చేది ఆనందరెడ్డి అనే ఎస్ఐ ఉండే. వాళ్ళు కూడా ఏమనేదంటే అమ్మ వద్దు లొంగిపోమ్మాను, చిన్న చిన్న పిల్లలు కదా, ఎట్లా నువ్వు ఎట్లా దాక్కుంటావు అని వాళ్ళు అనేది. అన్నప్పుడు నేను వాళ్ళకు ఏం సమాధానం చెప్పపోయేది, నాకేం తెలియదు అన్నట్టుగానే నేను ఉండేది. వాళ్ళు నాకు చెప్పంతా చెప్పేసేది, వాళ్ళు వెళ్ళిపోయేది. వాళ్ళు కూడా చాలా టైట్ చేసారు నన్ను, అట్లా ఇట్లా లొంగిపోమాను అది ఇది అని చాలా టైట్ చేసారు. చేసినప్పుడు ఇక నేను ఏం చెప్పాలి ఏం చెప్పలేకపోయేది. కానీ పిల్లల్ని మాత్రం ఉపాసం ఉండకుండా వాళ్ళని ఎలా సాకారు అప్పుడు మరి? ఎట్లా అంటే నాకు భర్త ఏమో వ్యవసాయం పని కూడా ఆ, రాదు కానీ నేను పోయేది. ఆ పని నేర్చుకొని, నేను పట్టుదలతోటి నేర్చుకొని పిల్లల్ని పోషించుకోవాలి అన్న ఆలోచనతోటి అన్ని పనులు చేసేది. వ్యవసాయం పని అన్ని పనులకు పోయేది, అన్ని పనులు పోయి వ్యవసాయం పని చేసుకొని ఆ పైసలతోటి నా పిల్లల్ని పోషించుకునేది, ఎలాంటి ఇబ్బంది లేకుండా. బట్టలైనా సరే, అన్నమైన అన్ని రకాలుగా, చదువు కానిచెల్లి అట్లా పోషించుకొని పిల్లలకు కూడా ఏ రోజు కూడా ఇబ్బంది జరగపోయేది. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చేది అనేది అర్థం లేకుండానే ఉండేది. ఎందుకంటే నైటు పొద్దున్న దాకా ఎప్పుడైనా సరే, ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగానే ఉండేది వాళ్ళకి. అసలు ఏం చేయాలనేది పోలీసు నిర్బంధం అంటే ప్రెషర్లతో ఎక్కువ అయిపోయింది నాకు చాలా. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే ఇంట్లో ఫోటోలు ఉన్నాయి, మనిషి తెలియదు. నేను ఈ ఫోటోలు ఎట్లా అని చెప్పేసి ఆ ఫోటోలు ఆయన ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ తీసి ఒక పక్కకు పెట్టేసిన, పక్కింట్లో పెట్టేసిన తెల్లారే వచ్చేసారు. వచ్చి డైరెక్ట్ వాళ్ళ ఫోటోలే చూస్తారు. ఎక్కడున్నాయి ఫోటోలు చూస్తే మనిషిని గుర్తుపట్టేస్తాం, ఆ మనిషి ఎట్లుండన్న సంగతి మనకు తెలియాలి కదా అన్న ఆలోచనతోటి వాళ్ళు చూస్తారు. కానీ ఒక్కరోజు ముందే నేను అవి తీసి పక్కకు పెట్టేసిన. వాళ్ళకు ఒక్క ఫోటో కూడా దొరకలేదు. చాలా అంటే 7 గంటలకు వస్తే 10 గంటల దాకా ఉన్నారు, ఎంత వెతికినా దొరకలేదని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి వెళ్ళిపోయారు. నేనేం చేశాను, దొరకలేదని వాళ్ళు వెళ్ళరే, తిట్టడం కొట్టడం ఏదో ఏమనలేదు వాళ్ళు, ఏమన్నా. కానీ చెప్పేది నిమ్మలంగా లొంగిపోమానమ్మా అది ఇది అని చెప్పేసేది. అయితే ఇక ఆ తర్వాత తెల్లారి ఫోటోలు దొరకకుండా దాచిపెట్టినాక నేను ఇట్నే కూలి పని చేసి పిల్లల్ని పోషించుకోవడం జరిగేది. కాబట్టి ఒక్కొక్క రోజు నేను పొద్దున్న దాకా పోయొచ్చి వంట చేసుకుందామన్న సమయంలో పోలీస్ క్యాంపు దిగేది. చాలా ఇబ్బంది పెట్టేది, ప్రెషర్లే వచ్చేది. వాళ్ళకి ఏం లేదు ఇక్కడనే కాబట్టి వస్తూనే ఉండేది. వాళ్ళు ఎప్పుడు రావాలనుకున్నప్పుడు అప్పుడు వచ్చేది. మరి పోలీసులు వస్తున్నప్పుడు పిల్లలు భయపడలేదా? పిల్లలు అడగలేదా అమ్మ నానేరని? భయపడిపోయి నానేరని అడిగారు పిల్లలు? వాళ్ళకి తెలుసు
చిన్న చిన్న పిల్లలే కానీ ఏమన్నా చెప్తే అర్థం చేసుకునేది. మా పెద్దబాబు జర కొంచెం పెద్దగుండు, ఇద్దరు చిన్నోళ్ళు చిన్న పిల్లలు. అయితే అర్థం చేసుకునేది. సరే అమ్మ ఎట్లా చెప్తే అట్లా వినాలన్న ఆలోచనలోనే వాళ్ళు ఉండేది. అయితే ఒకరోజు ఆనందరెడ్డి ఎస్ఐ, మీ నాన్న వస్తుండా, మాకు చెప్పాలి, మీ అమ్మ చెప్తలేదు, నువ్వన్నా చెప్పు, నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి మా చిన్నబాబుకి 5 రూపాయలు ఇచ్చిండు. 5 రూపాయలు ఇచ్చినప్పుడు తీసుకుండు, నా ముఖం చూస్తుండు. సరే చెప్పకుంటమే కానీ మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు, నీకు 5 రూపాయలు తీసుకున్నావు కదా, మళ్ళీ వచ్చినప్పుడు చెప్పు. వస్తున్నా అంటే వస్తలేడని తలనే ఊపిండి తప్ప సమాధానం చెప్పలే. చెప్పకపోయేసరికి చాలాసేపు అడిగిరు, అట్లా ఇట్లా అని వాళ్ళు అడిగిరు, వెళ్ళిపోయారు. నేను తర్వాత మరి 5 రూపాయలు తీసుకున్నావు కదా నాన్న, చెప్తావా వచ్చిండు అన్నట్టుగా అంటే, నేను చెప్పాను అని 5 రూపాయలు చింపేసిండు. నేను చెప్పాను, నాకేం తెలియదు అన్నట్టుగా చింపేసిండు. అంటే చిన్న బాబు, ఏం అర్థం కూడా తెలియదు. అంటే 1 రూపాయి కోసం నన్ను ఏడ్పించేది, కానీ 5 రూపాయల లోటు అయినా సరే చింపేసేసిండు. అంటే మా నాన్న గురించి చెప్పొద్దు అనే ఆలోచన ఆ చిన్న బాబు కూడా తెలుసు. అయితే అదే విధంగా కొద్ది రోజులకు ఈయన ఏం చేసిండంటే చూద్దామని వచ్చేసిండు. నన్ను 15 రోజులకోసారి, 20 రోజులకోసారి, నెలకోసారి దళాలు పిలిపించుకునేది. ఏం జరుగుతుంది, ఎట్లున్నావు, ఏం కథ అనేది వాళ్ళు పిలిపించుకొని మాట్లాడేది, ఇక్కడున్న సమాచారం తీసుకునేది. అంటే ఇట్లాంటి ఇబ్బందులు ఏమవుతున్నాయి అనేది కూడా వాళ్ళు తెలుసుకునేది. నేను చూస్తాను పోయేది. అట్లా నేను ఒక రోజు అందులోకి పోయినప్పుడు, నేను ఈ డ్రెస్ మీద ఉంటే తిరగరాదు కాబట్టి ధర్మన్న షూ వచ్చేది నాకు, కిరణన్న డ్రెస్ వచ్చేది. ఆ డ్రెస్ వేసుకొని వాళ్ళతో పాటు తిరిగేది. నేను తిరిగి వాళ్ళతో పాటు 10 రోజులు, వారం రోజులు ఉండి వచ్చేసేది. ఇక్కడ మళ్ళా ఈ పిల్లలు ఇక్కడ అత్త మామ లేడు, మా అత్తయ్య ఉండే, మా ఆడపడుచు ఉండే, వాళ్ళు చూసుకునేది. చిన్నగా అనుమానం వచ్చేసింది ఈ పోలీసు వాళ్ళకు. ఈ ఇంటి దగ్గర ఉంటలేదని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఊర్లోకి వెళ్ళి, నువ్వు కూడా పోతున్నావంట, అసలు ఏంది నువ్వు ఎట్లా పోతున్నావు, అదేంది ఇదేంది అని వాళ్ళు నన్ను వేధించుడు పెట్టారు. నేనేం పోతలేను, నా పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది. అంటే ఇక్కడ పిల్లల్ని కూడా చూసుకునేది, అక్కడ భర్తను కూడా కాపాడుకునేది. ఎట్లా కాపాడుకునేది అంటే పిల్లల కోసం వచ్చేది అప్పుడప్పుడు. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి వచ్చి చూడడానికి వచ్చేది. అంటే అమ్మ వాళ్ళు కూడా ఏమన్నారు అంటే, పిల్లల్ని మేము చూసుకుంటాం, నిన్ను మేము చదువుకుంటాం, నువ్వు మా ఇంటికి వచ్చేసి అని చెప్పేసారు. నేను రాను, కష్టమైనా బాధ అయినా నేను ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, పని కూలి చేసుకొని నేను పిల్లల్ని చదువుతా, అంతేగాని నేను మీ దగ్గరికి రానని చెప్పేసి నేను పోలే. నువ్వు ధర్మాన బోట్లు, తర్వాత గోపన్న బట్టలు వేసుకుని లోపలికి వెళ్ళావు కదా. గోపన్న కాదు, కిరణ్ అన్న. కిరణ్ అన్న వేసుకుని ఏం చేస్తావు అక్కడ? ఏం చేసేది, వాళ్ళతో పాటు ఉన్నావా? వాళ్ళతో పాటు ఉన్నా. ఏం చేసేదాన్ని పొద్దు నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు? ఏమి లేదు, ఒక దగ్గర కూర్చొని అన్ని అక్కడున్న సమస్యలు తెలుసుకోవడమే కానీ, ఇక్కడున్న సమస్యలు చెప్పడమే కానీ, అట్లా అప్పుడప్పుడు అట్లా వచ్చేది. అంటే యాక్షన్లో లేరు అక్కడ? ఈ యాక్షన్లు అంటే ఏం లేను, కానీ పోయి వచ్చేసేది, ఉండేది. ఇక వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇట్లా ఫైరింగ్ చేయాలి, అట్లా ఫైరింగ్ చేయాలన్నట్టుగా వాళ్ళు చూపించేది, చూసేది, నేర్చుకుంటా ట్రై చేసేది. కిరణ్ అన్న వీళ్ళందరూ గోపన్న టైంలో, మీరున్న సమయంలో ఒక డిఎస్పీ మీద అటాక్ చేశారు జనగాం దగ్గర. అంటే అది తెలియదు నాకు. అందులో మీరు కూడా ఉన్నారు అక్కడ? లేదు, లేము. ఆ డిఎస్పీ ఇప్పుడు ఒక కమిషనర్ కూడా అయ్యారు. తెలియదు నాకు అది, అసలు మేము లేము కూడా అక్కడ. ఎందుకంటే నేను పోయి కలిసి వచ్చి మాట్లాడడం వరకే. నా పార్టీలో తిరుగుతున్నాడు కాబట్టి, అక్కడనే ఉంటుండు కాబట్టి పోయేది వచ్చేది. అయితే ఒకసారి డిఎస్పీ గారి కాల్పులకి మీకు సంబంధం లేదు? లేదు. సరే, మీరు చెప్తున్న ఆనందరెడ్డి గారిని దాడి చేసింది ఎవరు? ఆనందరెడ్డి మీద దాడి చేసింది కూడా, అది కూడా నాకేం తెలియదు, ఏం తెలియదు నాకు. ఇన్ఫార్మల్ పేరు మీద కొంతమంది కొట్టి చంపడం, అది కూడా నాకేం తెలియదు, వాళ్ళు దళాలు చేసేది అంతేగాని నాకు అవన్నీ ఏం తెలియదు. అంటే కొన్ని ఈ చిన్న సమస్యలు దాని మీద కొంచెం నాకు ఊర్లో నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చి, మాకు ఇలాంటి సమస్య ఉంది, ఈ భూముల సమస్య ఉంది, ఆ సమస్య ఈ సమస్య అంటే అది వాళ్ళకి నేను వివరించేది.
వాళ్ళు నన్ను అంటే అందరూ కూడా పిలిపించుకొని కొట్టేవారట కదా మీరు, ఆ? బాగా కొట్టేవారట కదా. నేనేం కొట్టపోయేది వారిని, ఏం కొట్టపోయేది, ఎవరినే కొట్టపోయేది. ఇన్ఫార్మల్ పేరు మీద వాళ్ళని కొట్టడం తర్వాత చంపడం అందరూ కూడా ఉన్నారని మీ పేరు ఉంది. లేదు, ఆ. నాకు అవన్నీ ఏం తెలియదు, ఏం లేదు. పిల్లల్ని చూసుకోవడం, ఇంటి దగ్గర ఉండడం, భర్త వచ్చినప్పుడు, తను వచ్చినప్పుడు నేను ఎట్లా మళ్ళీ పంపించేయాలి అనే ఆలోచనతోటి ఆయన కాపాడుకోవడమే జరిగింది.